కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఒకప్పుడు టీడీపీకి అంతగా కలిసిరాని జిల్లాల్లో నెల్లూరు ఒకటి. గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి అడ్డాగా మారిన జిల్లాని మొన్నటి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది సైకిల్ పార్టీ. అలాంటి జిల్లాల్లో అపోజిషన్ పార్టీగా వైసీపీ ఉనికిని చాటుతోంది అనుకుంటున్న సమయంలో ఓ ఘటన పార్టీని కుదిపేసింది. ఓ మాజీ మంత్రి అరెస్ట్తో మళ్లీ యాక్టివ్ కాబోతున్నారు మరో మాజీ మంత్రి. ఇంతకీ ఎవరా ఎక్స్ మినిస్టర్? మాజీ మంత్రి అరెస్టుతో కలకలం. మరో మాజీనే పార్టీకున్న బలం. అనిల్ మళ్లీ సై అంటారా? ఏపీలో నెల్లూరు జిల్లా పేరు చెప్పగానే పొలిటికల్ గా ఒకప్పుడు కాంగ్రెస్ తర్వాత వైసీపీ అడ్డాగా చెప్తారు. కడప సీన్ పూర్తిగా మారిపోయింది. వైసీపీ అడ్డాను టీడీపీ క్లీన్ స్వీప్ చేసి పడేసింది. వైసీపీ ఒక్కటంటే ఒక్క సీటుని దక్కించుకోలేకపోయింది. ఎన్నికల తర్వాత జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఓటమి పాలైన అభ్యర్థుల్లో 6 మంది పత్తా లేకుండా పోయారు. ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పల్నాడులో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక మరో మాజీ మంత్రి అయిన కాకాని గోవర్ధన్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో నెల్లూరు సిటీ బాధ్యతలు చూస్తున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సర్వేపల్లి ఇన్ఛార్జ్ కాకాని పూర్తి స్థాయిలో యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాని ప్రమేయం ఉంది అంటూ నోటీసులిచ్చిన పోలీసులు 2 నెలల తర్వాత ఆయన అరెస్టు చేయడంతో నెల్లూరు జిల్లా వైసీపీలో తెలియని స్తబ్దత ఏర్పడింది. సర్వేపల్లి నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా స్థాయిలో పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తూ వచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుత అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన గోవర్ధన్ రెడ్డిపై ఇంకా కొన్ని కేసులు ఉన్నట్లు చెప్తున్నారు. కాకాని అరెస్టుతో జిల్లా స్థాయిలో వైసీపీ వాయిస్ వినిపించేందుకు గట్టి నాయకత్వం లేకుండా పోయింది. గతంలో రాష్ట్ర స్థాయిలో టీడీపీపై మాటలతో విరుచుకుపడ్డ ముఖ్య నేతల్లో జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. ప్రస్తుతం ఆయనకంటూ జిల్లాలో ఓ నియోజకవర్గం లేకపోయినా పొలిటికల్ గా అవసరమైనప్పుడు యాక్టివ్ అయ్యేందుకు అనిల్ కుమార్ సిద్ధమైనట్లు ఆయన వర్గం నేతలు చెప్తున్నారు. కాకానిపై అక్రమ మైనింగ్ కేసు నమోదైనప్పటి నుంచి యాక్టివ్ గా ఉంటూ అధికార పార్టీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్. పేట నుంచి ఓటమి తర్వాత కాస్త సైలెంట్ అయిన అనిల్ జిల్లాలో మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమైనట్లు చెప్తున్నారు. గత ఎన్నికల్లో రకరకాల సమీకరణలతో నేతల నియోజకవర్గాలు మార్చింది వైసీపీ అధిష్టానం. అందులో భాగంగానే అనిల్ కుమార్ ని జిల్లా మార్చి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించింది. అనిల్ సిట్టింగ్ సీటు మైనార్టీకిచ్చి ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి నెల్లూరు సిటీ బాధ్యతలు అప్పగించింది. నెల్లూరు జిల్లాలో అధిష్టానం ఏ నియోజకవర్గం నుంచి భవిష్యత్తులో అవకాశం ఇస్తుందనే దానిపై క్లారిటీ లేకపోయినా జిల్లాలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వంపై పోరాటంలో ముందుండాలనే నిర్ణయానికి వచ్చారట మాజీ మంత్రి అనిల్ కుమార్. అసలే చూసి రమ్మంటే కాల్చుచ్చే స్పీడు. ఈ మాత్రం ఛాన్స్ ఇస్తే అల్లుకుపోతారంటున్నారంతా.